ఆధార్‌కి ఫోన్ నంబర్ అనుసంధానం ఉంటది. మనం ఆ ఆధార్‌ని ఎక్కడైనా ఆపరేట్ చేసినప్పుడు మన ఆ నంబర్‌కే ఎస్ఎంఎస్ వస్తది. దాని ఆధారంగా అప్రూవ్ అవుతా ఉంటది. అట్లాగే భూములకు కూడా మ్యాపింగ్ చేయమన్నారు. ఏ భూమి ఎవరిదైతే వాళ్ళ ఫోన్ నంబర్. పల్లెటూళ్ళలో కొంతమందికి ఇదివరకు ఫోన్ నంబర్‌లు ఉండేవి కావు. దాంతో ఏం చేసేవాళ్ళంటే ఏదో ఏ పంచాయతీ సెక్రటరీ నంబరో ఏదో నా నంబర్ పెడతాలేవయ్యా నీ మ్యాపింగ్ పెట్టు. దీంట్లో మ్యాపింగ్‌లో నీది పెడతాను అని చెప్పేసి సంతకాలు పెట్టించుకున్నది ఉంది. ఇట్లా ఒక్కొక్క చోటన ఒక్కొక్క ఫోన్ నంబర్ మీద 500 భూములు మ్యాపింగ్ చేశారట. ఇది ప్రాబ్లమ్ ఏమవుతుంది? క్రయ విక్రయాలప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఆ కన్సర్న్ పర్సన్ బతికుండి ఫోన్ అదే ఉంటే ప్రాబ్లమ్ లేదు. అతను వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయినా, లేకపోతే చనిపోయినా, లేదా అతను ఉద్యోగం మానేసినా ఆ ఎస్ఎంఎస్‌లు లేదు. దాంతో పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఇవి భూ వివాదాల కిందకు మారుతున్నాయి. సంబంధం అంటే తమ ఫోన్ నంబర్ తమ భూమికి లేదది. ఎవడిదో నంబర్ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఎవడైనా ఏమైనా చేయొచ్చు. ఇలాంటి తప్పుడు పనులు చేసినందుకు గాను కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది ప్రభుత్వం. 3000 పంచాయతీలు ఇట్లా తప్పుడు నెంబర్లు వినియోగించారని తేలింది. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకు ఒకళ్ళ చొప్పున 26 మందిని సస్పెండ్ చేసింది. టోటల్‌గా ఈ అంశం మీద దర్యాప్తు ప్రారంభించింది.